హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక విషయం షేర్ చేద్దామని చేస్తున్నానండి. అదేంటంటే నేను ప్రజెంట్ బాబు వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అనుకోకుండా నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో ఏంటో తెలీదు. జాబ్స్ అప్లై చేస్తుండగా వెళ్ళిందో మరేంటో తెలియదు. సైట్స్ ద్వారా నెంబర్స్ వెళ్తుంది కొంతమందికి. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఈ రివ్యూస్ బేస్డ్ జాబ్ ఉంటాయి కదా, అంటే మీరు మా ప్రోడక్ట్కి రివ్యూ మంచిగా ఇస్తే 1 రివ్యూకి ఇంత కాస్ట్ మనీ పే చేస్తాము అని వస్తున్నాయి అన్నమాట మెసేజ్లు. నాకేమనిపించింది అంటే, మనం ప్రోడక్ట్ చూసి వాడి రివ్యూ ఇస్తే పర్వాలేదండి, మంచిదే. బట్ ఆ ప్రోడక్ట్ గురించి ఏం తెలియకుండా మనకు పైసలు వస్తున్నాయి కదా అని ఆ ప్రోడక్ట్ గురించి మనం ప్రమోట్ చేసి లేకపోతే గుడ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల చిన్న ప్రోడక్ట్ తక్కువ అమౌంట్ అయితే పర్వాలేదండి, బట్ ఎక్కువ అమౌంట్లో నాకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఒక యాపిల్ ఐఫోన్ గురించి ప్రమోట్ చేయమని. నాకైతే జీరో నాలెడ్జ్, దాని గురించి పెద్ద ఐడియా లేదు. అలాంటి ఐడియా లేని ప్రోడక్ట్ కోసము నాకు ప్రమోట్ చేయాలి, రివ్యూస్ మంచిగా ఇవ్వాలి అంటే ఏమో నాకు మనసుకి అంత మంచిగా అనిపించలేదు. సో సారీ అండి, నాకు ఆ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ లేదు కదా, హౌ కెన్ ఐ ప్రమోట్ దట్ ప్రోడక్ట్ అని చెప్పాను. సో నాకు అట్లా అనిపించింది. మీలో ఎవరన్నా ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తున్నా అండి. మనకు వచ్చే 200 రివ్యూకి పర్ 200 లేకపోతే 150 అట్లాంటి అమౌంట్ కోసము 30,000 50,000 1 lakh పెట్టి ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి గురించి కొంచెం ఆలోచించండి ఎథికల్గా. ఎందుకంటే మనకు వస్తుంది కదా, పోతే పోనీ అన్న ఫీలింగ్ అన్న, మన వల్ల వేరే వాళ్ళు నష్టపోవద్దు కదా. సో మైండ్లో పెట్టుకుని మనకు తెలిసిన ప్రోడక్ట్స్ కోసం మాత్రమే రివ్యూస్ ఇవ్వండి, ప్రమోట్ చేయండి. ఇది నాకు అనిపించిందండి, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ అండ్ టేక్ కేర్.